నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బండ్ల గణేష్ గారు ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న. నమస్తే అండి. సో ఎట్లా ఉంది కరెక్ట్గా చూసుకుంటే ఈ రోజుతో నెల రోజులు పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీ. సో మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి మీరు కరెక్ట్ చెప్పినట్టే జరిగింది. సో ఎట్లా చూస్తారు? 7 జరిగింది కరెక్ట్గా, నేను 9 అని చెప్తే 7వ తారీఖు వచ్చింది. అది మరి కరెక్ట్గా ఎట్టయితే కరెక్ట్ కాదుగా. నేను 9వ తారీఖు అని చెప్పిన 2 రోజులు ముందు వచ్చిన, అది తప్పు, నాకు కరెక్ట్ కాదు కదా, నాకు కేసు తప్పే కదా. సో ఈ నెల రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే 4వ తారీఖు 1, 2, 3, 4 తారీఖు లోపు శాలరీలు వచ్చినాయి, పాలన బాగున్నట్టేనా? ఊరికి అడుగుతాను నేను. మరి ఫ్రీగా బస్సులో 8 కోట్ల మంది పైగా ఆడవాళ్ళు బస్ టికెట్లు దిగిరి, ఫ్రీ బాగానే ఉన్నట్ట. 10 లక్షల రూపాయలు గ్యారంటీ హెల్త్ కార్డు ఇచ్చారు, అది బాగానే ఉన్నట్ట. 10 ఒక్కరికి ప్రజాపాలన దరఖాస్తులన్నీ అందుతున్నాయి, బాగున్నట్ట. 20 గంటలు పనిచేస్తారు ముఖ్యమంత్రి గారు, బాగున్నట్ట. 20 గంటలు పనిచేస్తారు ముఖ్యమంత్రి గారు, బాగున్నట్టే కదా. ప్రతి మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటున్నారు, గ్యారంటీ బాగున్నట్టేనా? ఇక ఇంతకంటే మేము ఏం చేయాలండి? ఇప్పుడు మీరు అన్నట్టు మేము ముఖ్యమంత్రి గారు కలవకపోతే తప్పు, మంత్రివర్గం దగ్గరికి వెళ్ళకపోతే తప్పు, ఇది సెక్రటరీకి వెళ్ళకపోతే తప్పు, అన్నీ జరుగుతున్నాయి కదా. ఇంతకంటే 30 రోజుల్లో మీరు అప్పుడే నేను మాట్లాడితే మేము ఏం చెప్పాలి అని నా బాధ. సార్ ఇందాక ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ హరీష్ రావు గారి మీద చాలా ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్? అరే 10 రోజుల తర్వాత నీ పప్పులు ఉడకమంటే 100 రోజుల తర్వాత ఎట్టా? అది కాదు కదా, రావాలి కదా, అందుకోసం. సో ఇంకోటి సార్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హామీలన్నీ 420 హామీలు ఇది నెరవేరేగా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో దీన్ని నిజంగా కరెక్ట్ అందరూ అలాగా ఉండరని తెలుసుకోవాలి సార్. కేటీఆర్ గారు అందరూ మీలాగా ఉండరు సార్, మా కాంగ్రెస్ పత్తులాగా ఉంటుంది. మంచి 30 రోజులే, 30 రోజులు కూడా గ్యారెంటీలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అందరు మీలాగా అనుకొని మిమ్మల్ని మీలో మీరు జరిగాయని ఊహించుకొని పక్కన వాళ్ళు మాట్లాడకండి సార్. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అన్ని హామీలు నెరవేరుతాయి. తొందరపడకండి సార్, టైం ఇవ్వండి, ఆలోచించండి, ఊరికే మాట్లాడకండి. 4-5 రోజులు ప్రెస్ మీట్ ఇట్లా చెప్తే జనం కూడా మీరు వీళ్ళకి ఏం పని పాట లేదురా, ఇలా బాబామ్మద్దులకి వీళ్ళందరికీ ఇలా ముగ్గురు వచ్చి రోజు 1 by 1 ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. ఈ ప్రెస్ మీట్లు కూడా వాళ్ళు పోటీ పడుతున్నారు. నేను కేటీఆర్ పెట్టండి, ఇలా హరీష్ రావు పెట్టాలి, రేపు ఇట్లా అద్దులో కూడా పోటీ పడకండి. ప్రజలకు సమస్య, జెన్యూన్గా సమస్య వచ్చినప్పుడు మాట్లాడండి, తప్పలేదు. చివరగా ఒక ప్రశ్న సార్, నిన్న రీసెంట్గానే కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మీటింగ్ విత్ ప్రధాని, బిజినెస్ విత్ అదాని అని చెప్పేసి కింద బీజేపీ సీఎం, కాంగ్రెస్ సీఎం అని పోస్ట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. సో దీని మీద మీరేమంటారు? జాలేస్తుంది కేటీఆర్ గారిని చూస్తే, పాపం ఆయన హెల్త్ కండిషన్ ఇంత డిస్టర్బ్ అయిపోయింది అని బాధేస్తుంది. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తారు. కేసీఆర్ గారు కింద పడితేనే పోయి పలకరించి వచ్చారు. ముఖ్యంగా అంటే ఆయన ప్రత్యర్థిని ఊరుకోలేదు కదా, అది ఆయన సంస్కారం, ఆయన గొప్పతనం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేస్తే ఎవరు వచ్చినా పెట్టుకుంటారు, తప్పేముంది సార్? మాకు తప్పని తెలియదు అంటే రాష్ట్రానికి పెట్టుబడి రావద్దు, రాష్ట్రానికి జీతాలు ఇవ్వద్దు, రాష్ట్రానికి మంచి జరగద్దు, మీరు చెప్పినట్టు చేయాలంటే ఎట్లా కుదరదు కదా. అంతే, థ్యాంక్ యూ. మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వచ్చేదంటే ఏం చెప్తారు? ఈ రోజు అయితే మినిమం 12 నుంచి 15 వస్తాయి సార్. నేను నోటిఫికేషన్ చెప్తా, నేను చెప్పేదాని మీద ఒక సీట్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సార్. చివరగా బండ్ల గణేష్ గారికి ఎమ్మెల్సీ అని చెప్పేసి వచ్చిన వార్త మీద మీరు ఓకే అవన్నీ జడగొట్టగలను.